Which countries will jointly host the FIFA World Cup 2026? FIFA ప్రపంచ కప్ 2026ను ఏ కంట్రీస్ సంయుక్తంగా నిర్వహించబోతూ ఉన్నాయి? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే యుఎస్ఏ, కెనడా అండ్ మెక్సికో, యుఎస్ఏ, బ్రెజిల్ అండ్ మెక్సికో, కెనడా, మెక్సికో అండ్ అర్జెంటీనా, యుఎస్ఏ, కెనడా అండ్ కోస్టారికా. సో ఈ 4 ఆప్షన్స్లో ఏ కంట్రీస్ యొక్క ఫీఫా ప్రపంచ కప్ 2026ని సంయుక్తంగా నిర్వహించబోతూ ఉన్నాయి అని అడిగారు. అయితే ఈ ఫీఫా వరల్డ్ కప్ 2026ను ఆప్షన్ 1లో ఉన్నటువంటి యుఎస్ఏ, కెనడా అండ్ మెక్సికో ఈ 3 కంట్రీస్ కూడా నిర్వహించబోతూ ఉన్నాయి. కమింగ్ టు ది ఈ యొక్క ఫీఫా వరల్డ్ కప్. ఈ ఫీఫా వరల్డ్ కప్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం 2022లో నిర్వహించారు, అది ఖతార్లో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు 2026లో యుఎస్ఏ, కెనడా, మెక్సికోలో నిర్వహించబోతూ ఉన్నారు. 2022లో జరిగినటువంటిది ఎడిషన్ 22nd ఎడిషన్. ఇప్పుడు 2026లో జరిగేది 23rd ఎడిషన్. 2022లో జరిగినటువంటి ఈ యొక్క ఫీఫా వరల్డ్ కప్లో ఎవరు విజేతగా నిలిచారు అంటే అర్జెంటీనా జట్టు విజేతగా నిలవడం జరిగింది. రన్నర్ అప్స్గా ఫ్రాన్స్ నిలవడం జరిగింది. ఇప్పుడు 23rd ఎడిషన్. కమింగ్ టు ది ఫీఫా. ఈ ఫీఫా అనే దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1904లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. క్రికెట్కి ఐసీసీ ఎలాగో ఫుట్బాల్కి ఫీఫా అలాగా ఈ యొక్క ఫీఫా అనే దాన్ని 1904లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ఫ్రాన్స్ క్యాపిటల్ అయినటువంటి ప్యారిస్లో ఉంది. ఈ ఫీఫా అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. దీన్ని ఇలా పిలుస్తూ ఉంటారు, షార్ట్ ఫామ్లో ఫీఫా అని పిలుస్తూ ఉంటారు. మరి ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్ ఎప్పుడు నిర్వహించారు అంటే 1930లో నిర్వహించడం జరిగింది. మరి హోస్ట్ కంట్రీ ఏంటి అంటే హోస్ట్ నేషన్ ఏంటి అంటే ఈ యొక్క ఉరుగ్వేలో నిర్వహించినటువంటి ఈ యొక్క టోర్నమెంట్లో విజేతగా ఏ జట్టు నిలిచింది అంటే ఉరుగ్వే నిలవడం జరిగింది. రన్నర్ ఆఫ్స్గా ఏ జట్టు నిలిచింది అంటే అప్పుడు ఈ యొక్క అర్జెంటీనా జట్టు నిలవడం జరిగింది. మరి ఈ యొక్క ఫీఫా వరల్డ్ కప్లో అత్యంత సక్సెస్ఫుల్ టీం ఏంటి అంటే బ్రెజిల్ ఇప్పటివరకు కూడా 5 ప్రపంచ కప్లు గెలవడం జరిగింది. లాస్ట్ ప్రపంచ కప్ ఎవరు గెలిచారు అంటే ఈ యొక్క అర్జెంటీనా గెలవడం జరిగింది. అర్జెంటీనా గెలిచినటువంటి ఈ యొక్క ఫీఫా వరల్డ్ కప్ ఏదైతే 2022 ఎక్కడ నిర్వహించారు అంటే ఖతార్. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ యుఎస్ఏ, కెనడా అండ్ మెక్సికో. ఈ టోర్నమెంట్లో ప్రజెంట్ టోటల్గా 48 టీమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. 48 నేషన్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుందంటే ఈ టోర్నమెంట్ జూన్ 11th నుంచి జూలై 19th వరకు కూడా ఈ టోర్నమెంట్ అనేది జరగబోతుంది. ఫైనల్ మ్యాచ్ యుఎస్ఏలో జరగబోతూ ఉంది. ఫస్ట్ మ్యాచ్ మెక్సికోలో జరుగుతూ ఉంది. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్.